తనకు కుట్రలో పొత్తులు జిత్తులతో పనిలేదన్నారు సీఎం జగన్. ఎన్నికల కురుక్షేత్రంలో మళ్లీ గెలిచి వాలంటీర్ల వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తానన్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబుకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. 8వ రోజు తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు జగన్. అడుగడుగునా సామాన్య జనంతో మమేకమవుతూ ముందుకు సాగారు. నడినెత్తున నిప్పులు కురిపిస్తున్న భానుడితో పోటీపడి సాగుతోంది సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగిన 8వ రోజు యాత్రకు కూడా జనకెరటం పోటెత్తింది. వైసీపీ అధినేతకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాత్రి బస చేసిన గురవరాజుపల్లె నుంచి ప్రారంభమైంది. గురవరాజుపల్లెలో సీఎం జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తరలి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు జగన్. ఈ సందర్భంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్లవరం మీదుగా ఏర్పేడు బయలుదేరింది బస్సు యాత్ర. తనను కలిసి ఫోటో దిగేందుకు పరిగెట్టి వస్తున్న అభిమానిని పిలిచి జగన్ సెల్ఫీ ఇచ్చారు. ఏర్పేడు మండలం ఇసుక తాగేలు వద్ద మహిళలతో మాట్లాడారు. అనంతరం ఏర్పేడు చేరుకున్న యాత్రకు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎద్దల చెరువు వద్ద సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనతో పాటు అనుచరులు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. పనగల్లు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్ కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. మండుటెండలోనూ శ్రీకాళహస్తిలో రోడ్డుకి ఇరువైపులా బస్సు యాత్రలో సీఎం జగన్ కు మహిళలు ఘన స్వాగతం పలికారు. చిన్న సింగనమల సమీపంలో లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు జగన్. ఓ టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇస్తే చంద్రబాబు అవహేళన చేస్తున్నారని, టిప్పర్ డ్రైవర్ ను చట్టసభలో కూర్చోబెడితే తప్ప అని జగన్ ప్రశ్నించారు. గత 5 ఏళ్లుగా ఆటో, టాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నామన్నారు. కోట్ల రూపాయలు ఉన్నవారికి చంద్రబాబు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు, అవహేళన చేస్తూ. అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికి చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. సీఎంతో ముఖాముఖిలో తమ అంతరంగాన్ని, సమస్యలను వివరించారు డ్రైవర్లు. ఆటో డ్రైవర్లతో ముఖాముఖి అనంతరం చావలి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. చావలిలో జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం లభించింది. చావలిలో భోజన విరామం అనంతరం బయలుదేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు చిల్లకూరులో ఆత్మీయ స్వాగతం లభించింది. పూల వర్షం, గజమాలతో స్థానికులు జగన్ కు ఘన స్వాగతం చెప్పారు. సాయంత్రం బస్సు యాత్ర నాయుడుపేట చేరుకుంది. నాయుడుపేటలోని చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతున్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బహిరంగ సభ తర్వాత ఓచిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకున్నారు జగన్. చింతరెడ్డిపాలెంలో రాత్రి బస చేస్తారు.